ఏపీలో ఎన్నికల సెగ రాజుకుంది. ప్రధాన పార్టీల ప్రచారం ఆరంభమైపోయింది. అయితే నేటి నుంచి జనంలోకి వెళ్లేందుకు అధినేతలు సిద్ధమయ్యారు. అటు కడప నుంచి జగన్, ఇటు కుప్పం నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి సమర శంఖం పూరించారు. ఇవాల్టి నుంచి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగబోతోంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరగబోతోంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ సిద్ధం సభలు నిర్వహించిన 4 పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంటు స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించబోతున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు జగన్. మరోవైపు పొత్తుల ఖరారు, సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికలతో తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు నేటి నుంచి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఎన్నికలకు 50 రోజులే సమయం ఉండటంతో ప్రచారం వేగం పెంచుతున్నారు. ప్రజాగలం పేరిట రోజుకు 2 నుంచి 3 నియోజకవర్గాలు చుట్టి వచ్చేలా కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. సూపర్ సెక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాకుండా ప్రజాకర్షణ పథకాలను కూడా ప్రకటించబోతున్నారు. నేడు పలమనేరు నియోజకవర్గం నుంచి ఆయన పర్యటనలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, రా కదలిరా పేరిట రోడ్ షోస్, బహిరంగ సభలు నిర్వహించిన చంద్రబాబు నేటి నుంచి మలివిడత ప్రచారం ప్రారంభించబోతున్నారు. తొలి రోజు పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లిలో చంద్రబాబు పర్యటన సాగబోతుంది. ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ఇంకా ఎలక్షన్స్ కి 50 రోజులు టైం ఉండగానే ఇప్పటి నుండే ప్రచారాలకి అందరూ కూడా సంసిద్ధమైపోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు వైసీపీ మరియు టీడీపీ ఇరు పార్టీలు కూడా ప్రచార క్షేత్రంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఇరు పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వారి సొంత జిల్లాల నుంచి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతా ఉన్నారు. ఇద్దరు కూడా రాయలసీమ నుంచే వారి యాత్రలు ప్రారంభం కాబోతుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఆయన తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి కడప చేరుకొని కడప నుంచి ఇడుపులపాయ వద్ద 12 గంటల సమయంలో ఆయన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి అక్కడి నుంచి ఆయన బస్సు యాత్రకి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి కూడా కమలాపురం మీదుగా ఆయన ప్రొద్దుటూరు చేరుకుంటారు. ప్రొద్దుటూరులో మధ్యాహ్నం భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్ షోలు, తదితర కార్యక్రమాలు నిర్వహించి కూడా ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తూ సాయంకాలం అక్కడే బస్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత రేపు మరొక జిల్లాలో కర్నూలు, హిందూపురం, అనంతపురం ఇట్లా వరుసగా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ప్రతిరోజు 7 నియోజకవర్గాల పరిధిలో పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు. గత 5 సంవత్సరాల కాలంగా కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో దూరమైన జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా పూర్తి స్థాయిలో ప్రజల్లో మమైకమేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్, విమానాల ద్వారా ప్రత్యేక పర్యటనలు చేశారు. ఎక్కడా కూడా ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయిన పరిస్థితి కనిపించలేదు. ఏదైతే జగన్ పాదయాత్ర సమయంలో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బస్సు యాత్ర సమయంలో కూడా ప్రజలతో 1-to-1 మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. 21 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నం, అనంతపురం, ఏలూరు, బాపట్ల ఈ 4 పార్లమెంట్లు తప్ప మిగిలిన 21 పార్లమెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. మరొకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 30వ తేదీ నుంచి పిఠాపురంలో వారాహి యాత్ర 3 రోజుల పాటు నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రమంతా కూడా ఆయన వారాహి యాత్ర నిర్వహించబోతున్నారు. ఇక ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇప్పటికే ఆయన చిత్తూరు జిల్లా, ఆయన సొంత నియోజకవర్గ కుప్పంలో నిన్న మొన్న ప్రచారం చేశారు. ఈ రోజు నుంచి ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. ఈరోజు పలమనేరు, మదనపల్లి, పుత్తూరు నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు రోడ్ షోలు, బస్సు యాత్రలు నిర్వహించబోతున్నారు. దాదాపుగా ఎన్నికలు నోటిఫికేషన్ అంటే ప్రచారం ముగిసే వరకు కూడా ఈ ఇరువురు నేతలు కూడా ప్రజాక్షేత్రంలోనే ప్రజలతో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు అభ్యర్థుల ఎంపిక, పొత్తులు, సీట్లు సర్దుబాటులో తలముఖలైన ఇరు పార్టీ నేతలు కూడా ఇక నుంచి ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కోసం ఇప్పటివరకు 4 గోడల మధ్య ఉన్న ఈ నేతలు అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేశారు. ఇక నుంచి 4 వీధుల్లో తిరిగి ప్రజా మద్దతు కూడగట్టుకునేందుకు ఇరు పార్టీ నేతలు అయితే సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇరు పార్టీ అధినేతలకు సంబంధించి కూడా ఆ యాత్రలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. సత్తాజ్ అయితే శివ, ఇటు చూస్తే టీడీపీ ఆల్రెడీ మేనిఫెస్టో సూపర్ 6 అంటూ కూడా ముందుకు సాగుతోంది. సో ఇటు వైసీపీ ఎటువంటి ప్లాన్స్ వేసుకొని ఈ
ఈ యాత్ర మొత్తాన్ని ప్లాన్ చేసుకున్నట్టు అనుకోవచ్చు. ఇక స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది వీళ్ళది? ప్రధానంగా చూసుకుంటే ఇప్పటివరకే నవరత్నాల పేరుతో జగన్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. వీటితో పాటుగా అదనంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ఉపాధి కల్పించటం, అలాగే డ్వాక్రా రైతులకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేసే లాంటి అంశాలని మేనిఫెస్టోలో పెట్టే అంశాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పరిశీలన చేస్తూ ఉంది. వచ్చే నెల 9న ఉగాది రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని విడుదల చేయబోతా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో కూడా ఉగాది రోజే మేనిఫెస్టో విడుదల చేశారు. ఈసారి కూడా అదే సెంటిమెంట్తో కొనసాగించబోతున్నారు. ఇక షెడ్యూల్ విషయానికి సంబంధించి వస్తే ఈరోజు ఆయన కడప పార్లమెంటు పరిధిలో బస్సు యాత్ర ప్రారంభం కాబోతూ ఉంది. రేపు కర్నూలు, ఎల్లుండి హిందూపురం, ఆ తర్వాత నంద్యాల, ఆ తర్వాత నెల్లూరు, వరుసగా జిల్లాల వైద్యుగా ఆయన ప్రారంభం కాబోతూ ఉంది. 21 రోజుల పాటు 21 పార్లమెంటు పరిధిలో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగబోతూ ఉంది. ఏ రోజైతే ఆ పార్లమెంటు పరిధిలో ఉంటారో ఆ పార్లమెంటు పరిధిలోనే సాయంకాలం 8 గంటల తర్వాత ఆయన అక్కడే బస్సు చేయబోతున్నారు. తిరిగి రెండో రోజు మరొక పార్లమెంట్లో బస్సు యాత్రకి శ్రీకారం చుట్టబోతున్నారు. దాదాపుగా పండగలకు సంబంధించి రంజాను, అలాగే ఉగాది, శ్రీరామనవమి లాంటి కార్యక్రమాలు వస్తే ఖచ్చితంగా ఆ రోజుల్లో విరామం ప్రకటించాలని చెప్పి చంద్రమోహన్ రెడ్డి అయితే భావించారు. మరి ఆ రోజులు పాదయాత్ర, ఆ రోజు బస్సు యాత్రకు సంబంధించి ఇప్పటివరకు అయితే షెడ్యూల్ ప్రకారం అయితే విరామం ప్రకటించారు. మరి ఆ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా బస్సు యాత్ర కొనసాగించాలా, వాయిదా వేయాలనేది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు కూడా నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, అలాగే పెద్దలతో ఆయన ముఖాముఖి నిర్వహించబోతున్నారు. ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో మీ ఎదుగుదలకు సంబంధించి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి ప్రజల నుంచి ఆయన అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఆ ప్రజల నుంచి ఆయన అభిప్రాయాలు తీసుకునే అవకాశం కలుగుతూ ఉంది. సప్తాలు. రైట్, థ్యాంక్ యూ శివ.